హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడున్నామో ఒకసారి చూడండి. ఎస్, దట్స్ రైట్. మనం ఇప్పుడు కొలనుపాక శివాలయంలో ఉన్నాం. చాలా పవర్ఫుల్. ఇది అక్కడ చాళుక్య కింగ్స్ పరిపాలించేటప్పుడు ఇది ఉండిందన్నమాట. మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను, రండి. ఇదంతా కన్నడ భాషలో ఏదో లింగం పైన చెక్కారు, చూడండి. ఇవన్నీ అవే అనుకుంటాను. సేమ్ మన తెలుగు భాషలాగే ఉన్నాయి కదా, అప్పట్లో కన్నడ భాష. గజలక్ష్మి 11th సెంచరీ అంట. దక్షిణమూర్తి అంట, ఇక్కడ లేనట్టున్నారు. ఇక్కడ సో అప్పట్లో మనుషులు ఇలా ఉండేవాళ్ళు అన్నమాట. ఇంత పెద్ద ఇంకా ఇవంతా ఇది నటరాజస్వామి 10th to 11th సెంచరీ అంటారు. చూడండి, చెక్కారు మొత్తం మంచిగా. నాగరాజు 12th సెంచరీ. లయన్, అప్పట్లో లయన్స్ చూడండి ఎలా ఉన్నారు, 11th సెంచరీలో చెక్కారంట. ఎలిఫెంట్ రైడర్ అంట. ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, రైడర్ వెళ్ళిపోయినట్టున్నది. చాముండాదేవి 13th సెంచరీ అంట. ఇంకా భైరవ, కాలభైరవ 12th సెంచరీ అయ్యి. మళ్ళీ చాముండాదేవి 10th సెంచరీ. కింద చూసారా, అష్టలక్ష్మిలు అంతగా, అష్టలక్ష్మిలు. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, చాలా బాగుంది కదా. ఇంకా వీరగల్ 12th సెంచరీ ఏడి అంట. సప్త మత్రిక 11th సెంచరీ అంట. ఇది కూడా సేమ్ అనుకుంటా, వినాయకుడు ఉన్నాడు. 12th సెంచరీ ఏడి. వీరగల్ అప్పట్లో ఫీమేల్స్ ఇలా ఉండేవాళ్ళు. బ్రహ్మశివుడు, విష్ణు. ఇక్కడ చూడండి, శివుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణువు. సూర్యదేవుడు, సూర్యుడు, విటమిన్స్. శివుడు 11th. ఇది ఏదో మనకు తెలియని విగ్రహం లాగుంది, చాలా పెద్దగా. 10th సెంచరీ అంట. ఇక్కడ వీరభద్రుడిది ఉంది, 12th సెంచరీ ఏడి. సూర్య. చాముండాదేవి 18th సెంచరీ, రీసెంట్గా అనుకుంటా, ఫీమేల్ డైటీ 18th సెంచరీ. నాగిని 12th క్యాడ్ అంట. కొలంపాక ఇట్ సైడ్ రన్నింగ్. ఇక్కడ పిల్లర్స్ ఇక్కడ వీరభద్ర స్వామి ఉన్నాడు. వీరభద్ర స్వామి లోపలికి వెళ్దాం రండి. ఓకే,
నుంచి లోపలికి లేదేమో. సూపర్ ఉంది కదా, లింగం స్టైల్. ఇక్కడ బ్రోకెన్ పీస్ ఆఫ్ లింగం అని ఉంది. లింగంది బ్రోకెన్ పీస్. ఇక్కడ ఇదేమో శివలింగము, ఇది కూడా శివలింగము. నాగరాజు 18th century. ఇది కూడా ద్వారపల్లి అంట 10th century. తర్వాత బ్రోకెన్ పీస్ అంటే శివుడికి ఇట్లా ఉంటుంది కదా, అది బ్రోకెన్. ఇటు సైడ్ ఇంకా చాలా ఉన్నట్టుంది. ఓ నంది శివుడు ఉన్నాడే. నంది లోపలికి బాగుంది కదా. నన్ను ఇంకా ఇటు సైడ్ ఉంది. ఇప్పటికి హాఫ్ అయింది అంతే, ఇంకా చాలా ఉంది. కుమారస్వామి అంట 12th క్యారెట్. మహిషాసుర మర్దిని 12th క్యారెట్. శివ పార్వతులు 10th century అంట. ఇక్కడ లింగం విత్ కుబేరుడు అంట 9th to 10th century. శివ పార్వతుడు ఇక్కడ కూడా 10th century AD. చాముండాదేవి 12th century AD. విష్ణు 12th century AD. ఇక్కడ ఏమో పేరు లేదు. ఇక్కడ నుంచి రష్ ఉన్నారు. విష్ణుమూర్తి. ఓ ఇక్కడ కోదండరాముడు ఉన్నారు 16th century. ఇది కూడా కొంచెం రీసెంట్ చూడండి. ఇప్పుడు బ్రహ్మదేవుడు 12th century AD. చూసారు కదా, బాగుంది. ఇక్కడ చాలా రష్ ఉన్నట్టున్నారు. ఇంకా మనము ఇంతటితో వీడియో ఆపేద్దాం. అక్కడ మెయిన్ టెంపుల్ ఉంది, ఒకసారి చూడండి. మెయిన్ టెంపుల్ ఇదే, కానీ ఇక్కడ ఎంట్రన్స్ లేనట్టుంది. సో మనం ఇంతటితో వీడియో ఎండ్ చేసేద్దాం. వీడియోకి ఎలవ్ లేదు, మెయిన్ టెంపుల్ దీంట్లోకి వీడియో ఎలవ్ లేదు. సో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన దర్శనం అయిపోయింది. చాలా బాగుంది. సో మనం ఇప్పటి వరకు మ్యూజియం ఇలా తిరిగాం కదా. యాక్చువల్గా దాని పైన ఇంకో ఫ్లోర్ ఉందన్నమాట. అక్కడ మెట్లు ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు నేను ఇప్పుడు చూసి షాక్ అయ్యాను. అసలు ఇదంతా స్టోన్తోనే కట్టారంట. అసలు ఎట్లా కట్టారో ఏమో, అంత గ్రేట్. ఇప్పుడు మనం పైకి వెళ్దాం రండి. ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఫుల్ రాకే. చూడండి ఇక్కడ అంతా పిల్లర్స్. వావ్, ఒకసారి పైన చూడండి ఎలా ఉందో అంతా. నాకు తెలిసి దీని పైన కూడా ఎక్కే ఛాన్స్ ఉందేమో ఇక్కడ, కానీ బ్రిక్స్ తీసేసాను. రండి ఇటు సైడ్ వెళ్దాం. ఇక్కడ చూద్దాం. రండి, దూరం
ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంది. సూపర్ ఉంది కదా. ఇది మెయిన్ టెంపుల్. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇప్పటి వరకు మ్యూజియంలో తిరిగాం కదా, ఇటు సైడ్ నుంచి క్లియర్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కొలన్పాకలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి ఆలయంకి వచ్చాము. చూడండి, చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ. దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అందరూ దీనిలో కోటి లింగాలు ఉంటాయని అంటూ ఉంటారు, తెలుసా మీకు? చూడండి ఎంత బాగుందో. ఇదంతా రాయి, అసలుకి ఎంత మంచిగా ఇంజనీర్స్ కట్టారు. సో ఇంతటితో మన వీడియోకి ఎండ్ చేసేస్తున్నాం. సో బాయ్.